చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూండి ఆదేశాల మేరకు పలమనేరు పోలీసులు ధైర్యం స్పర్శ భయానికి ముగింపు భద్రతకు ఆరంభం కార్యక్రమాన్ని చేపట్టారు. పలమనేరులోని గోరితోట ప్రాంతాన్ని క్రైమ్ హాట్స్పాట్గా గుర్తించి ప్రజలలో భయాన్ని తొలగించి భద్రతా భావాన్ని పెంపొందించేందుకు పలు చర్యలు తీసుకున్నారు. పలమనేరు ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకుంటామని, అనుమానాస్పద ఘటనలు వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ కోరారు. ఈ కార్యక్రమంలో పలమనేరు పోలీసులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ప్రజలు ధైర్యంగా ముందుకు పోలేని ఏదైనా ప్రదేశాలు ఉంటే, లేదా అక్కడ మద్యపానం కావచ్చు, గాంజా కావచ్చు, లేదా ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే ప్లేస్ ఉండి అక్కడ ప్రజలు ధైర్యంగా మూవ్ కాలేని ప్లేసెస్ ఏమైనా ఉంటే వాటిని గుర్తించి ప్రజలు ధైర్యంగా పోవడానికి, భయపడకుండా పోవడానికి కావాల్సిన వాతావరణాన్ని, అంటే అక్కడ చెట్లు చాలా గుబురుగా ఉండి లైటింగ్ లేకోకుండా దారి లేకోకుంటే అవన్నీ ఏర్పాటు చేయడము, అక్కడ సంఘ వ్యతిరేక కార్యక్రమం ఇమ్మీడియట్గా చెక్ పెట్టడము, లోకల్గా చిన్న కమిటీ ఫామ్ చేసి పోలీస్ అడాప్టెడ్ పోలీస్ అలాగే జేఎంఎస్కే తర్వాత కమిటీ మెంబర్స్ దాని మీద నిఘా పెట్టి ఎప్పుడు ఎటువంటి కార్యక్రమాలు లేకోకుండా కొన్ని ప్రదేశాలు ఎంపికేసుకొని చేయాలన్నారు. అందులో భాగంగా ఈ పలమేరు టౌన్లో ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ స్టాఫు ఈ ఊరికి దూరంగా ఒక ఎడ్జ్లో ఉన్న ఈ గౌరీ తోపును ఈ ఫారెస్ట్ ఏరియాలో ల్యాండ్ సెలెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ చాలామంది ఈవినింగ్ అయితేనే తాగడానికి అనువుగా ఉందని కానీ, లేదా పిల్లలు సిగరెట్లు తాగడానికి, కొద్దిమంది గంజాయి కన్జ్యూమర్స్ చేసే వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారని చెప్పేసి పూర్తిగా దీని మీద సమాచారం మేరకు ఇవన్నీ ఇక్కడికి వచ్చి ఇక్కడ చాలా గుబురుగా ఉంటుంది ప్లేసెస్. ఈ గుబురును మొత్తం తొలగించడం అయింది. పెద్ద పెద్ద చెట్లు బాగా వెంటిలేషన్ ఉండేలాగా, బాగా విజిబుల్ ఉండేలాగా ఈ ప్రదేశాన్ని తీర్చిదిద్దడం జరిగింది. అలాగే లైటింగ్ కూడా నైట్ టైమ్స్ కూడా కనపడేలాగా చుట్టుపక్కల లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే లోకల్ లీడర్స్తో ఇక్కడున్న కార్పొరేటరు, ఇక్కడున్న వార్డు మెంబర్సు, ఇక్కడున్న సోషల్ వర్కర్స్తో కలిసి ఒక చిన్న టీం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది నిరంతర పర్యవేక్షణలో, పోలీసుల పర్యవేక్షణలో ఉంటుంది. ప్రజలు ఎప్పుడైనా ఎక్కడైనా ఏమాత్రం భయపడకుండా నిర్భయంగా వచ్చే ప్రదేశం ఇది ఒకటి. అందుకే దీనికి ధైర్య స్పర్శ అని ఒక పేరు కూడా ఎస్పీ గారు క్రియేట్ చేయడం జరిగింది. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైనా కొంచెం అనుకూలంగా లేకోకుండా అసంఖ్యాకంగా జరుగుతున్న ఐడెంటిఫై ప్లేస్లో ఇలా ప్రజలందరికీ అందుబాటులో వచ్చేలాగా చేసిన కార్యక్రమము. సో ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో దీనికి మాకు సహాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ప్రజలు కానీ ఇంకోరు కానీ మీడియా వాళ్ళు కూడా ముఖ్యంగా ఇక్కడ ఏదన్నా అప్పుడప్పుడు మీరు కూడా విజిట్ చేయండి. ఏదైనా జరిగితే పోలీసు నోటీస్ చేయండి. ఇక్కడ ఏమీ జరగకూడదు నిరంతరమైన 24/7 పనిచేసే 4 కెమెరాలు పెట్టడం జరిగింది. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.